తెలుగువారి పండగంటే పప్పుర్ణాలు ఉండాల్సిందే కదా. ఇవాళ రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలండి. 1 గ్లాసు మినపగుళ్ళు, 2 గ్లాసులు బియ్యం తీసుకుని నానపెట్టుకోండి. 1 గ్లాసు వరకు పచ్చిశనగపప్పు తీసుకొని క్లీన్ గా శుభ్రంగా వాష్ చేసి 1 గంట వరకు నానపెట్టుకోవాలండి. నానిన పప్పుని ఈ విధంగా కుక్కర్ లోకి వేసేసి సరిపడా వాటర్ వేసి 4 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలి. పప్పు అయితే ఈ విధంగా మెత్తగా ఉడకాలండి. చల్లారిన తర్వాత పప్పు గుత్తం మెదిపేసి ఇందులోకి 1 గ్లాసు వరకు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలండి. ఇది బాగా దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత యాలకుల పొడి వేసి దించేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నానపెట్టుకున్న మినపగుండ్లు బియ్యాన్ని ఈ విధంగా గ్రైండర్ కి వేసేసుకోండి. లైట్ గా వాటర్ వేసుకొని చాలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టించుకోవాలండి. ఈ విధంగా మనకి పిండి అయితే ఒక బౌల్ లోకి కలెక్ట్ చేసేసుకోండి. లైట్ గా సాల్ట్ వేసి వాటర్ వేసి బాగా టైట్ గా అయితే పిండి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ విధంగా పూర్ణం ఉండల్ని అన్ని చుట్టేసి రెడీగా ఉంచుకోండి. పిండిలో డిప్ చేసేసి మీడియం ఫ్లేమ్ లో కాగుతున్న నూనెలోకి వేసేసి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించి తీసుకోండి. గీ వేసుకొని తింటే సూపర్ గా ఉంటాయండోయ్.